చనా ఆలు టిక్కీ ఎలా చేయాలో చూడబోతున్నాం. చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు కొమ్ము శనగలు తీసుకుంటాం. దీన్ని ముందు రోజు నానబెట్టుకొని ఈరోజు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి కొమ్ము శనగలు తీసుకుందాం. 4 బాయిల్డ్ పొటాటోస్ తీసుకుందాం. హాఫ్ కప్ చాప్డ్ ఆనియన్స్ వేసుకుందాం. 2 చాప్డ్ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ కారం, ఉప్పు తగినంత. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. చూసారా అండి, అన్నీ ఎంత చక్కగా మిక్స్ అయిపోయాయో. ఈవెన్ బఠానీ కూడా చక్కగా మిక్స్ అయిపోయింది. అందులో వీలుంటే మీరు బాయిల్ చేసుకున్న వెంటనే బఠానీ స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక ముద్ద తీసుకొని మళ్ళీ ఆయిల్తోనే దాన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నవి పెనం మీద పెడదాం. పైన మళ్ళీ ఆయిల్ వేసుకుంటాం. ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుందాం. ఫ్రై అయిపోయాయండి. మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో చనా ఆలు టిక్కీ తయారైపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ పరంగా చనా కలిసింది కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇది మీరు కన్ఫామ్గా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.